హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వీవర్స్. దిస్ ఈజ్ యువర్ విష్ణు సైనింగ్ ఇన్. సో నేను ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, ఇన్వర్టర్ ఏసీ వర్సెస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ అని చెప్పేసి. సో ఆ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే దీన్నే ఒక లాంగ్ వీడియో కింద అయితే రికార్డ్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే మనం కొత్తగా ఏసీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం మైండ్లో ఉంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేనైతే ఫ్రేమ్ చేశాను. సో ఈ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది వీడియో. లెట్స్ రోల్ ది ఇంట్రో. సో గ్లోబల్ టెంపరేచర్స్ మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అయితే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల మనకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎయిర్ కండిషనర్ అనేది ఒక మ్యాండేటరీ అప్లయన్స్ అయిపోయింది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఒక 5 ఇంపార్టెంట్ థింగ్స్ని అయితే మైండ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్, టనేజ్ అండ్ రూమ్ సైజింగ్. మనం చూస్తే మార్కెట్లో మనకి 1 టన్, 1.5 టన్, 2 టన్ ఇలాంటి రేటింగ్స్లో మనకి ఏసీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ టనేజ్ రేటింగ్ అంటే ఏంటంటే మనకి హీట్ని జనరల్గా బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ BTUస్లో అయితే మెజర్ చేస్తారనమాట. 1 టన్ అంటే ఏంటి అంటే అది ఒక 1 అవర్ ఆపరేషన్లో 12,000 బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ ఆఫ్ హీట్ని బయటికి రిమూవ్ చేయగలదు. అట్లాగే 1.5 టన్ అంటే 18,000 BTUs అండ్ 2 టన్ అంటే 24,000 BTUs అనమాట. సో ఇది టన్నేజ్ రేటింగ్ అంటే. ఈ టన్నేజ్ రేటింగ్ అనేది రూమ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏసీ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్న రూమ్ ఏదైతే ఉందో అది 120 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉంటే 1 టన్ రికమెండ్ చేస్తారు. సో 120 స్క్వేర్ ఫీట్ నుంచి 180 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే 1.5 టన్, 180 స్క్వేర్ ఫీట్ నుంచి 240 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే 2 టన్ అనమాట. సో మనం ఏసీ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మనకి రూమ్ సైజ్ గురించి క్లారిటీ ఉండాలి. సో ఆ రూమ్ సైజ్ బట్టి మనం దానికి తగ్గ టన్నేజ్ రేటింగ్ ఉన్న ఏసీని అయితే మనం పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, స్టార్ రేటింగ్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇచ్చే స్టార్ రేటింగ్ అనేది ప్రతి ఏసీకి ఇంపార్టెంట్ మాత్రమే కాదు, అది మ్యాండేటరీ కూడా. ఎందుకంటే ఈ స్టార్ రేటింగ్ ద్వారానే మనకి ఆ ఏసీ అనేది ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత ఎనర్జీని మనకి సేవ్ చేస్తుంది అని చెప్పేసి మనకైతే ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. సో స్టార్ రేటింగ్ మనం తీసుకుంటే మనకి 3 స్టార్ 5 స్టార్ ఏసీస్ అనేవి మనకి చాలా పాపులర్ అనమాట. అంటే టన్నేజ్ రేటింగ్లోనే 1.5 టన్లో 3 స్టార్ అట్లాగే 5 స్టార్ ఏసీస్ ఉంటాయి. 2 టన్లో కూడా మనకి 3 స్టార్ అండ్ 5 స్టార్ ఏసీస్ ఉంటాయి అనమాట. రెండింటి యొక్క టన్నేజ్ రేటింగ్ సేమే, కాకపోతే అవి సేవ్ చేసే ఎనర్జీ అనేది మనకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 టన్ 3 స్టార్ ఏసీ తీసుకుంటే అది 1 అవర్ ఆపరేట్ చేస్తే 1.5 కిలోవాట్ అవర్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అదే మీరు సేమ్ 1.5 టన్ రేటింగ్ ఉన్న ఒక 5 స్టార్ ఏసీని తీసుకున్నారనుకోండి, అది 1 అవర్ ఆపరేషన్కి కేవలం 1.2 కిలోవాట్ అవర్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో మీకు 0.3 కిలోవాట్ అవర్స్ అనేది సేవింగ్ అవుతుందన్నమాట. సో మనం కాస్ట్లో కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా 3 స్టార్ ఏసీస్ అనేవి తక్కువ కాస్ట్లో ఉంటాయి, 5 స్టార్ ఏసీస్ కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటాయి. కానీ మనం 5 స్టార్ ఏసీస్ని తీసుకోవడం అనేది రికమెండబుల్ అనమాట. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఏదైతే ఉందో అది మనకి ఎనర్జీ సేవింగ్ రూపంలో తిరిగి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్లేస్మెంట్ ఆఫ్ ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్. మనం ఎయిర్ కండిషనర్ తీసుకుంటే ఇండోర్ యూనిట్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఫ్యాన్ ఉంటుంది, అండ్ అవుట్డోర్ యూనిట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే లోపల నుంచి తీసుకున్న హీట్ని బయటికి డెలివర్ చేస్తుంది. సో ఈ ఇండోర్ యూనిట్ని చాలామంది ఎలా ప్లేస్ చేస్తారంటే పైన ఉన్న సీలింగ్కి చాలా దగ్గరగా ప్లేస్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అది సక్షన్ చేసినప్పుడు దానికి రూమ్లో ఉన్న ఎయిర్ని లోపలికి సక్ చేసేంత స్పేస్ అయితే దానికి ఉండదన్నమాట. సో సీలింగ్ నుంచి ఖచ్చితంగా మనం 30 సెంటీమీటర్స్ ఆర్ అబోవ్ కన్నా కిందకి పెట్టాలన్నమాట. సో దీనివల్ల మనకి ఆ ఫ్యాన్ రొటేట్ అయినప్పుడు రూమ్లో ఉన్న హాట్ ఎయిర్ని సక్ చేసుకోవడానికి కావాల్సిన స్పేస్ అయితే దానికి లభిస్తుంది. అలాగే అవుట్డోర్ యూనిట్ కూడా చాలామంది మనకి అవుట్డోర్ యూనిట్ని ఏం చేస్తారంటే అట్లా బయటికి ఎక్స్పోజ్ చేస్తారు వాల్కి కనెక్ట్ చేసి. సో ఇలా అయితే చేయకూడదు, ఎందుకంటే అవుట్డోర్ యూనిట్లో ఓవర్ హీటింగ్ అనేది జరిగితే ఎయిర్ కండిషనర్ యొక్క ఎఫిషియన్సీ దెబ్బతింటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే అవుట్డోర్ యూనిట్ని ఒక సాలిడ్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసి దానిపైన ఒక షేడీ కవరింగ్ అయితే ప్రొవైడ్ చేయాలి, అది డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా. సో అట్లా ఎక్స్పోజ్ అవ్వకుండా మనం అవుట్డోర్ యూనిట్ని మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా ఎయిర్ కండిషనర్ ఎఫిషియన్సీ అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, కర్టెన్స్ అండ్ ఇన్సులేషన్. సో చాలామంది రూమ్లో ఏసీ ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు చేసే కామన్ మిస్టేక్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. రూమ్లో 4 వాల్స్ ఉంటే ఏ వాల్కి అయితే కర్టెన్ ఉంటుందో ఆ కర్టెన్ ఉన్న వాల్కి పైనే ఎయిర్ కండిషనర్ ఇన్స్టాల్ చేస్తారు. సో ఇదైతే రాంగ్.
ఎందుకంటే మనకి రూమ్లో మనకి విండోస్ ద్వారా మనకి సన్లైట్ అనేది లోపలికి వస్తుంది. ఈ సన్లైట్ ద్వారా కూడా రూమ్లో కొంచెం హీట్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కానీ విండో ఉన్న గోడకి ఆపోజిట్గా ఏసీని ఇన్స్టాల్ చేయగలిగితే అప్పుడు ఈ సన్లైట్ ద్వారా వచ్చే హీట్ని అది ఈవెన్ చేయగలదు. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి విండో కర్టెన్స్. విండోస్ ఎన్ని గోడలు ఉంటే అన్ని గోడలకి కర్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ప్రతి కర్టెన్ కూడా మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలంటే ఆ మెటీరియల్ థిక్గా ఉండాలన్నమాట. సో మనకి యూఎస్లో చేసిన ఒక స్టడీ ఏం చెప్తుందంటే థిక్ విడ్త్ ఉన్న మీడియం కలర్ కర్టెన్స్ అనేవి 30% ఆఫ్ ది హీట్ గెయిన్ని రెడ్యూస్ చేయగలవంట. సో మనం కర్టెన్స్ని తీసుకుంటున్నప్పుడు వాటి కలర్ని కొంచెం మీడియంలో మెయింటైన్ చేసి అట్లాగే వాటి థిక్నెస్ని కూడా కొంచెం గట్టిగా తీసుకుంటే అవి మనకి రూమ్లో అక్యూములేట్ అయ్యే హీట్ని తగినంత రెడ్యూస్ చేయగలవు. నెక్స్ట్ 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ దీన్ని షార్ట్స్లో కూడా నేను డిస్కస్ చేశాను. సో ఆ షార్ట్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద అయితే లింక్ చేస్తాను, ఆ షార్ట్ని కూడా ఒకసారి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ షార్ట్ని అయితే షేర్ చేయండి. చాలామందికి ఇన్వర్టర్ ఏసీ గురించి అయితే ఒక అపోహ ఉంటుంది అనమాట. సో ఎవరింట్లో అయితే ఇన్వర్టర్ బ్యాకప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇన్వర్టర్ టైప్ ఏసీస్ని యూజ్ చేయాలి, మన ఇంట్లో ఇన్వర్టర్ బ్యాకప్ లేనప్పుడు ఇన్వర్టర్ ఏసీస్ని తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలామందికి అయితే బ్రెయిన్లో ఉంటుంది అనమాట. సో ఇది ఒక కంప్లీట్ మిత్. ఎందుకంటే ఇన్వర్టర్ ఏసీకి అసలు ఆ పేరు ఎట్లా వచ్చిందంటే దాంట్లో యూజ్ చేసే టెక్నాలజీ వల్ల అనమాట. సో మనకి ఇన్వర్టర్ ఏసీస్లో ఎట్లా ఉంటుందంటే వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ అని యూజ్ చేస్తారు. సో ఈ వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ అంటే ఏంటి అంటే అసలు కంప్రెసర్ అనేదే ఎయిర్ కండిషనర్కి ఒక హార్ట్ లాంటిది అనమాట. ఇదే మనకి హాట్ ఎయిర్ని సక్ చేసుకొని దాన్ని కంప్రెస్ చేసి కూల్ ఎయిర్గా రిలీజ్ చేస్తుంది. ఇది ఒక బేసిక్ ఎయిర్ కండిషనర్ యొక్క ఆపరేషన్. సో ఈ కంప్రెసర్ మనకి ఇన్వర్టర్ టైప్ ఏసీస్లో వేరియబుల్ స్పీడ్ టైప్ అని ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే రూమ్లో ఉన్న హీట్కి తగ్గట్టుగా కంప్రెసర్ స్పీడ్ని స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ మనకి అంటే ఎయిర్ కండిషనర్ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ అనేది తగ్గుతుందన్నమాట. సో మీరు నాన్ ఇన్వర్టర్ టైప్ ఏసీ తీసుకుంటే దాంట్లో మనకి ఇట్లాంటి వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఉండదన్నమాట. రూమ్లో హీట్ ఎంతైనా ఉండి కంప్రెసర్ అనేది ఫుల్ స్పీడ్లో రొటేట్ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎక్కువ పవర్ కన్సంప్షన్ అనేది ఏసీ తీసుకుంటుంది అనమాట. కానీ ఇన్వర్టర్ టైప్ ఏసీస్లో ఈ ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు ఇన్వర్టర్ టైప్కి నాన్ ఇన్వర్టర్ టైప్ని కంపేర్ చేసుకుంటే ఇన్వర్టర్ టైప్ ఏసీస్ అనేవి మంచి ఎనర్జీ సేవింగ్ అయితే మీకు తీసుకొస్తాయి. సో మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నా లేకపోయినా ఇన్వర్టర్ ఏసీని కొనుక్కుంటే మీకు ఎనర్జీ సేవింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎయిర్ కండిషనర్ పర్చేస్ చేసినప్పుడు కానీ లేదా ఎయిర్ కండిషనర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై. ఇంకొక మంచి కాన్సెప్ట్తో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.